హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది దొండకాయలు ఇలా మనం గుత్తి వంకాయ కోసుకున్నట్టు కోసుకోవాలి. చింతపండు కొద్దిగా నానబెట్టుకోండి. పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర 1 కప్పు తీసుకోండి. ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. జీలకర్ర 1 స్పూను, ఉప్పు 1 స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు చిటికెడు తీసుకోండి. వెల్లుల్లిపాయ 1, ఆయిల్ మనకి కూరకు సరిపడా తీసుకోండి. ఆవాలు 1 స్పూను. ఇప్పుడు మనం ముందుగా కళాయి వేడి చేసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లోనే మనం దొండకాయల్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి ఇవి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకొని దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి వేగిపోయినాయి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చింతపండు అలాగే 2 స్పూన్ల కారం సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మనకి పేస్ట్లా తయారవుతుంది. ఈ ఉల్లి కారాన్ని ఇప్పుడు మనం దొండకాయలో స్టఫింగ్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో ఇలా డైరెక్ట్గానైనా ఈ పేస్ట్ని వేసి దొండకాయలు ఫ్రై చేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. దీంట్లోనే మనం దొండకాయ ముక్కలను కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ముందుగా ఉడికించుకోండి ఆయిల్లో. ఆ తర్వాత ఈ ఉల్లి కారాన్ని దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ స్టఫింగ్ అంతా కూడా లోపలికి ఈ దొండకాయల్లోకి వెళ్ళేలాగా మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు చక్కగా ఈ దొండకాయలన్నీ ఉడికే వరకు కూడా వేయించుకోండి. ఇది మనం ఉల్లిపాయలు మాడతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే దీన్ని కూరని చూసుకుంటూ వేపుకోవాలి. చివరగా మనం ఈ కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లి కారం మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీ రైస్లో కానీ సాంబార్లో కానీ దేంట్లోకైనా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.